సైలెంట్ కిల్లర్స్ ఈ మధ్య చాలా వస్తున్నాయండి. జనరల్‌గా మనం చదువుకున్నప్పుడు బీపీని సైలెంట్ కిల్లర్ అనేవాళ్ళం. సైలెంట్‌గా వచ్చి మనకు తెలియకుండానే చంపేసి వెళ్ళిపోతుంది కాబట్టి. అలాంటి సైలెంట్ కిల్లర్స్ ఈ మధ్య చాలా తయారవుతున్నాయండి. కార్పొరేట్ ఎంప్లాయీస్‌లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. అంటే కార్పొరేటే కాదు, మిగిలిన వాళ్ళకు కూడా ఇదైతే చాలా చాలా లోపం కనపడుతుంది. B12 అండి. బాడీలో రక్త కణాలు ఉత్పత్తి అవ్వాలంటే ఏ విటమిన్ ఉపయోగపడుతుందో తెలుసా? B12. మెదడు బాగా ఉండాలంటే ఏ విటమిన్ ఉపయోగపడుతుందో తెలుసా? B12. సో మరి శక్తి కావాలి అంటే ఎనర్జెటిక్గా ఉండాలి. ఎనర్జీయే ఉండదు. ఏసీ రూముల్లో ఉంటారు, మంచి ఫుడ్ తింటారు, పొట్టలు కూడా ఎంతెంత ఉంటే అంతలా ఉంటాడు, కానీ ఏ ఎనర్జీ ఉండదు. కారణం ఏంటంటే B12 లోపం అండి. నేను చెప్తోంది కాదు, ఫేమస్ రిపోర్ట్స్ ఏమొచ్చినా చెప్పుకుంటున్నాం కదా. ఈ మధ్య మెడ్ బడ్డీ అని చెప్పి కార్పొరేట్ ఎంప్లాయీస్లో, అంటే నీడపట్టు నుండి హాయిగా కూర్చొని పనిచేస్తున్న అందరి ఎంప్లాయీస్లోనూ ఈ లోపం చాలా చాలా గట్టిగా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి సర్వే తేల్చేసిందండి. 60% పీపుల్కి ఉంది. B12 ఏంటి B12 గొడవ అంటారేమో. అవునండి, ఆ B12 అవసరం ఏదైతే ఉందో ఆ ఫుడ్స్ తీసుకోవటం లేదు అని. B12 విటమిన్ ఎక్కడ ఉంటుంది? గూగుల్ చేయండి ఒకసారి. అన్ని రకాల గుడ్డు పచ్చసొన దగ్గర నుంచి అన్ని రకాల మాంసాహారంలోను, లివర్ ఫ్రైల్లోను ఇట్లా ఉంటుంది కదా. ఓకే, మరి శాకాహారుల పరిస్థితి ఏంటంటే ఈస్ట్ దగ్గర నుంచి, ఓట్స్ దగ్గర నుంచి తృణధాన్యాలు వీటన్నిటిలోనూ ఉంటుందండి. అదేంటి ఇవన్నీ తింటున్నాం కదా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఎస్, తింటున్నారు, కానీ వంట పట్టట్లేదు. అరే ఎందుకు వంట పట్టదండి? ప్రోబయోటిక్స్ అండి. ప్రోబయోటిక్స్ పొట్టలో నుంచి బయటికి పంపేశాం. పూర్తిగా పంపేయడం అంటే పొట్టలో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా ఏదైతే ఇంప్రూవ్ అవుతుందో ఆ బ్యాక్టీరియా లేకుండా చేశాం. కొన్ని కోట్ల బ్యాక్టీరియా యాక్చువల్గా అయితే ఉండేది, ఇప్పుడు చాలా మందికి లక్షల్లోకి వచ్చేసింది. మరి B12 ఎలా శోషణ అవుతుంది, ఒంటికి ఎలా పడుతుంది ఒకసారి ఆలోచించండి. సో ఏం చేయాలంటే ప్రోబయోటిక్స్ తీసుకోండి. పులిసిన పిండి దగ్గర నుంచి, పెరుగు దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా. నేను చెప్పక్కర్లేదు, మీకు గూగుల్ చేయడం వచ్చు. కానీ మరి తింటున్నాం కదండి, ఏమైపోయింది అంటారేమో. చేస్తున్న పెద్ద ప్రమాదం ఏంటంటే, ఎప్పుడైనా ఒకటి అర అయితే పర్వాలేదు, రోజు ఏం చేస్తూ ఉంటామండి, బయటికి వెళ్ళి అలా ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకుంటాం, నూడిల్స్ తెచ్చుకుంటాం, ఇంకో దరిద్రం, లేకపోతే కూల్ డ్రింక్స్. ఒక పూట 2 పూటలు అంటే పర్వాలేదు, ఎల్లకాలం రోజస్తమాను ఇదే పని అయితే పొట్ట ఏమైపోతుంది? ఎక్కడి నుంచి వస్తుంది B12 అనేది? ఇది ప్రధానమైన కారణం. అన్నీ తింటున్నారు, కానీ తినకూడనివి తినేసి తినాల్సినవి మానేస్తున్నారని చెప్పడం నా ఉద్దేశం. అలాగే వర్కౌట్ పోతోంది. ఆ వర్కౌట్ కూడా ఉంటే ఖచ్చితంగా బాగుంటారు. B12 అందుద్ది, హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్లీజ్.